ధనుష్ హీరోగా శేఖర్ కమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కుబేరా. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పి బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. సినిమా నుంచి ఆ మధ్య ఒక పోస్టర్ రాగా లేటెస్ట్గా కుబేరా ఫస్ట్ గ్లిమ్స్ వదిలారు. కుబేరా ఫస్ట్ గ్లిమ్స్ని సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ చేశారు. గ్లిమ్స్లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం కొన్ని షార్ట్స్ మాత్రమే చూపించారు. ముఖ్యంగా ఈ కుబేరా గ్లిమ్స్కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది. ధనుష్ డిఫరెంట్ లుక్స్లో, నాగార్జున స్టైలిష్ లుక్లో అదిరిపోయాయి. రష్మిక కూడా న్యాచురల్ లుక్తో ఆకట్టుకుంది. ధనుష్ కుబేరా పోస్టర్తోనే సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు ఈ గ్లిమ్స్తో మరింత సర్ప్రైజ్ చేశారు. కుబేరా సినిమా గ్లిమ్స్ చూసిన ఆడియన్స్ మంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ ఎప్పుడు అన్నది చెప్పలేదు, కానీ ఎప్పుడొచ్చినా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనిపిస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మిక వీరి పాత్రలు ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసేలా ఉన్నాయి. శేఖర్ కమల తన సెన్సిబుల్ సినిమాలతో ఇన్నాళ్లు అలరించగా కుబేరా సినిమా తన పరిధి దాటి భారీ స్థాయిలో చేస్తున్నారని తెలుస్తుంది. మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అన్నది చూడాలి. ఇక ఈ సినిమా నుండి మొదటి పాటను కూడా త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ కుబేరా సినిమా సాంగ్స్ రెడీ చేశాడట. అందులో ఒక సాంగ్ని నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని సమాచారం. దాంతో ఈ సాంగ్ మీద అంచనాలు నెలకొన్నాయి. మరి విడుదల అయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. పేరుకు తగ్గట్టే ఈ చిత్రం ఇతివృత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందన్న విషయం ఇప్పటికే పలు అప్డేట్ల ద్వారా వెల్లడైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కూడా నటిస్తుంది. జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 100 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రాబోతుంది.